ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ సన్మాతాజీస్ దండవత్ ప్రణామాలు. సో మనకు ఇప్పుడు పురుషోత్తమ మాసం నడుస్తుంది. సో మన నిన్న క్లాస్లో చెప్పుకున్నాం, మనం భగవద్గీత క్లాస్లో కృష్ణుడు కరుణా సింధు, కరుణా సాగరుడు అంటాం. అంటే ఒక సముద్రం అంతా కరుణ, దయ అనేది భగవంతుడికి ఉంటుంది అని మనం నిన్న చెప్పుకున్నాం. సో దాంట్లో భాగంగా భగవంతుడు యాక్చువల్గా మనకి ఎప్పుడు ఏం చెప్తాడు, నిత్యం భాగవత సేవయ, నిత్యం ఎప్పుడు కూడా మీరు భగవంతుని యొక్క భక్తుల యొక్క సేవ చేయాలని చెప్తాడు అనుకున్నాం. అలాగే కీర్తనీయ సదాహరి అంటే ఎప్పుడు సదా నిత్యం కూడా నా కీర్తన చెయ్యండి, హరి కీర్తన చెయ్యండి అని చెప్తున్నాడు. అలాగే సతతం కీర్తయంతో మా, నా గురించి కీర్తన సతతం ఎప్పుడు చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇలా చాలా సందర్భాల్లో స్వయంగా భగవంతుడు చెప్పాడు. అలాగే భగవంతుని యొక్క గొప్ప గొప్ప భక్తులు కూడా ఇదే విషయం చెప్పారు. అన్ని ఎన్నో శాస్త్రాలు మనం జస్ట్ కొన్ని చెప్పుకున్నాం మనం. అలా చాలా సందర్భాలలో స్వయంగా భగవంతుడు చెప్పాడు, అలాగే స్వయంగా భగవంతుని యొక్క భక్తులు కూడా చెప్పారు. ఏమని? భగవంతుడి యొక్క ఆరాధన నిత్యం చేయాలి అని చెప్పేసి. నిత్యం అనే మాట ఇంపార్టెంట్ ఇక్కడ. అప్పుడప్పుడు కాదు, ఓన్లీ మండే చేస్తా ట్యూస్డే చేస్తా కాదు, నిత్యం చేయాలని చెప్తున్నారు. కానీ నిన్న ఏమని చెప్పుకున్నాం, భగవంతుడు చాలా కరుణా సాగరుడు. ఒకవేళ నిత్యము చేయకపోయినా దయ చూపిస్తేనే కరుణాసాగరుడు అంటాం, లేకపోతే కరుణాసాగరుడు అనలేం మనం. కరుణాసాగరుడు అంటే ఏంటి? మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని మన పైన కరుణ చూపించే వాళ్ళని కరుణాసాగరుడు అంటాం. మనలాగా కాదు, మనం ఏంటి, ఒక తప్పు చేయగానే మనం ఆ బంధాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. కానీ కృష్ణుడు అలా కాదు, మనల్ని పాతాళానికి వెళ్ళినా ఆ పాతాళంలో ఉన్న జీవి హృదయంలో కూడా భగవంతుడు వచ్చి కూర్చుంటాడంట. అది మనకు భగవంతుడు మన చేతి ఎప్పుడు వదలడంట. మరి మనం నిత్యం చేయలేమనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? కొన్ని డిస్కౌంట్లు ఇస్తాడు అన్నమాట. డిస్కౌంట్లు ఇచ్చి ఏం చేస్తాడు, సరేనాయన నువ్వు నిత్యం చేయట్లేదు కదా, కనీసం సంవత్సరానికి 4 నెలలన్నా భక్తి చేయు అని చెప్పేసి చాతుర్మాసాన్ని ఇచ్చాడు మనకి. చాతుర్మాసంలో ఎవరైతే భక్తి చేస్తారో అది చాలా వైభవమైన భక్తి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, ఆ చాతుర్మాసంలో కూడా అయ్యో నాకు 4 నెలలు పాసిబుల్ కాదు అని చెప్పేసి అంటాం. అప్పుడు భగవంతుడు మళ్ళా కరుణాసాగరుడు కదా, మళ్ళా కరుణాసాగరుడు అంటే మళ్ళా మనకు డిస్కౌంట్లు ఇవ్వాలి కదా పాపం. అప్పుడు ఏం చేస్తారు భగవంతుడు, సరేనాయన 4 నెలలు కూడా చేయట్లేవు కదా, మరి ఒక్క నెల అన్నా చేయు. ఆ నెల కార్తీక మాసము, ఆ కార్తీక మాసంలో నువ్వు ఒకవేళ నా భక్తి చేస్తే నిన్ను నేను చూసుకుంటా, నా ధామంకి నేను తీసుకెళ్లిపోతా, రూల్స్ అన్ని బ్రేక్ చేసేసి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, అమ్మో 1 month, అమ్మో నా ఆఫీసు, నా బంధాలు, నా రిలేటివ్స్, నా ఫంక్షన్స్, అది ఇది అని చెప్పేసి చెయ్యం. సరే మళ్ళా కరుణాసాగరుడు, మళ్ళీ దయ చూపించాలి. అప్పుడు ఏం చెప్తాం భగవంతుడు, సరే కార్తీక మాసంలో 2 ఏకాదశులు వస్తాయి, 15 రోజులకు ఒకటి, అంటే ఓన్లీ 2 days చెయ్యు. అప్పుడు మనం ఏం చేస్తాం, అమ్మో ఏకాదశి అనగానే మనకు యాక్చువల్గా గుర్తు రావాల్సింది ఏంటంటే భక్తి గుర్తుకు రావాలంటే భక్తి జనని అంటాం. అంటే మనకు భక్తిని కలిగించే దినము అది. హరి, స్వయంగా హరి తిథి, మాధవ తిథి అంటాం దాన్ని. సో కానీ మనకేం గుర్తొస్తుంది ఏకాదశి అనగానే? యాక్చువల్ ఏకాదశి వస్తుందంటే సంబరపడిపోవాలంట మనం. అమ్మో ఏకాదశి వస్తుంది, చాలా భక్తి చేసేయాలని సంబరపడిపోవాలంట. కానీ మనం ఏం చేస్తాం, అమ్మో ఏకాదశ, మళ్ళా ఇన్ని రోజులు తినకుండా ఉండద్దా అని చెప్పేసి అది ఫస్ట్ గుర్తొస్తుంది అన్నమాట మనకి. సో అప్పుడు భగవంతుడు ఏమంటాడు, సరే ఏకాదశులు చేయరని ఆయన 2 రోజులు రా సంవత్సరానికి, ఓన్లీ 2 days నేను చెయ్యను అంట. యాక్చువల్గా ఆ 2 ఏకాదశులు కూడా చేయకపోతే మళ్ళీ భగవంతుడు ఏమంటాడు, సరే 2.5 సంవత్సరాలకు ఒకటి ఒక పురుషోత్తమ మాసం అనేది వస్తుంది, కనీసం అదొకటి చేయరా. మనం ఏమంటాం, చెయ్యం. ఇంకా కరుణాసాగరుడు భగవంతుడు, ఇంకా అడుగుతాడు. ఎలా అయితే తల్లి ముద్దలు పెడుతుందో, మన బిడ్డకి ఇంత అన్నం పెడుతుంది తల్లి ప్రేమతో, ఇంత అన్నం పెట్టి ప్లేస్ లో పెడుతుంది, తినరా అని. అప్పుడు ఏం చెప్తాడు పిల్లోడు, నేను తినను, ఇంత తినలేను అంటాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, సరే సగం ఇదంతా తినరా అని చెప్తాడు. అప్పుడు బిడ్డ ఏం చేస్తాడు, అమ్మా నేను తినలేనమ్మా. అరే కనీసం 2 ముద్దలు తినరా. అప్పుడేమో వాడు తినను అంటాడు. అరే కనీసం 1 ముద్ద తినరా. తినను అంటాడు వాడు.
హ్మ్. వాడికి ఆట ఆట పైన ధ్యాస వాడికి. తిండి పైన ధ్యాస లేదు వాడికి. అప్పుడు అమ్మ ఏం చేస్తది, "సరేరా నీకేం కావాలో చెప్పు అది నేను చేసి పెడతా" అంటది. హ్మ్. సో, అలా ప్రేమగా అమ్మ ఏ విధంగా అయితే పెడుతుందో, అలాంటి అమ్మ ప్రేమను ఒక లక్షల రెట్ల ఉన్న భగవంతుడు మనకింకెంత ప్రేమ చేయాలి అని నిన్న చెప్పుకున్నామని. హ్మ్. సో, అంత ప్రేమ ఉన్న భగవంతుడు ఇలా డిస్కౌంట్‌లిస్తున్నాడు మనకి. సరే కనీసం 2:30 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పురుషోత్తమ మాసంలో నా భక్తి చేయరా నాయనా నేను చూసుకుంటా నిన్ను అని. అంటే ఇప్పుడు చూసుకోవట్లేదా మనల్ని? ఇప్పుడు గూడా చూసుకుంటున్నాడు భగవంతుడు. కానీ భగవంతుడికి మనకు పర్సనల్‌గా కనెక్షన్ లేదు. ఒకవేళ భక్తి చేశామనుకోండి ఏమంటున్నాడు? నేను నిన్ను తీసుకపోతా. నా ఊరికి తీసుకెళ్తా. గోలోకంకు, వైకుంఠంకు నేను తీసుకెళ్తా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు నువ్విక్కడ. నేను తీసుకెళ్ళిపోతా నిన్నని. అప్పుడేమంటాం, అమ్మో! 2:30 సంవత్సరాలైనా నెలనే గదా! నేను ఆ నెల జేయలేను అంట. అప్పుడు మళ్ళీ భగవంతుడు ఏమంటాడు, మళ్ళా కరుణాసాగరుడు మళ్ళీ అడుగుతాడు. సరే, ఈ 2:30 సంవత్సరాల్లో వచ్చి ఒక నెలలో 2 ఏకాదశులొస్తాయి. హ్మ్. సంవత్సరంకు వచ్చే కార్తీక మాసంలో 2 ఏకాదశులంటే ఎక్కువ మనకి. కనీసం 2:30 సంవత్సరాలకొచ్చే ఒక నెలలో 2 ఏకాదశులు చేయరా నాయనా! అది పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి అని 2 ఏకాదశులు చెయ్యు అంట. హ్మ్. అప్పుడేమంటాం మనం గూడా, అమ్మో! 2 ఏకాదశులా అంటాం. ఇది మన పరిస్థితి. హ్మ్. కానీ భగవంతుడు చూడండి ఎంత వరకు దిగజారుతున్నాడు భగవంతుడు మన కోసం. హ్మ్. నిన్న చెప్పుకున్నాం. అవతారము అంటే ఆధ్యాత్మిక ప్రపంచం ఊర్ధ్వలోకాల నుంచి వచ్చి మన అధమలోకాలైనటువంటి ఈ భూలోకాలకు కూడా భగవంతుడు వస్తున్నాడు అవతరించి. అవతరణ అంటే పైనుంచి కిందకి రావడాన్ని అవతరణ అంటాం సంస్కృతంలో. అవతారం అంటే పైనుంచి ఊర్ధ్వలోకాల నుంచి భగవంతుడు స్వయంగా మన లోకానికి వస్తున్నాడు. ఎందుకోసం? మన కోసం వస్తున్నాడు. హ్మ్. ఒక డిస్‌ప్లే పెడుతున్నాడన్నమాట. నేనిలా ఉంటా అని చూపించడానికి వస్తున్నాడు. నా లీలలు ఇలా ఉంటాయని జస్ట్ ఒక ప్రివ్యూ ఏమంటారు దాన్ని ట్రైలర్ చూపించడానికి వస్తున్నాడు. అరే నాయన నా లీలలు ఇలా ఉంటాయి. నా లీలలు ఇలా ఉంటాయి ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటాయో ఆలోచించుకో అని చెప్పేసి ఒక ట్రైలర్ చూపించడానికి వస్తాడన్నమాట భగవంతుడు. హ్మ్. కానీ మనం చూడండి ఎంత రెబెలియస్ సోల్సో మనం. చాలా బద్ధులం అంట మనం. అసలు వినమంట భగవంతుడి మాట. ఇంత మంచి అవకాశం ఉందిరా అని చెప్పినా గూడా మనం వినమంట. చాలా అలుసుగా తీసేసుకుంటామంట మనం. హ్మ్. సో, భగవంతుడు చివరికి ఏమంటాడో తెలుసా మీకు? ఒక్కసారి చనిపోయేటప్పుడు కనీసం నా పేరు చెప్పురా! నేను తీసుకెళ్ళిపోతా నీకు. కనీసం ఒక మాట సారి చెప్పు. కానీ అంత ఈజీ అండి చనిపోయేటప్పుడు భగవంతుని నామం చెప్పడం అంత ఈజీయా? లేదండి. జీవితాంతం దేంట్లో అయితే ఉంటామో చనిపోయేటప్పుడు గూడా మనకదే గుర్తొస్తుంది. మనం జీవితాంతము ఏదో ఫ్రెండ్స్ అని, బంధువులని జెప్పేసి, అదే అని జెప్పేసి, ఇదని జెప్పేసి వాళ్ళ చుట్టే తిరిగామనుకోండి, చనిపోయేటప్పుడు ఎవరు కాపాడతారంటే మనకెవరు గుర్తొస్తది ఫస్టు? పక్కింటోడు గాని కాపాడతారు. లేకపోతే మా బంధువులు కాపాడతారు. అవే గుర్తొస్తది. భగవంతుడు కాపాడుతున్న విషయం గుర్తొస్తుందా మనకు? గుర్తు రాదు మనకు. హ్మ్. ప్రతిదానికి భగవంతుడి చరణంల దగ్గరికి పోతేనే మనకు లాస్ట్‌కి గూడా భగవంతుడు చనిపోయేటప్పుడు గూడా కష్టమొస్తే భగవంతుడే గుర్తొస్తడు. అందుకే మనకు చిన్న కష్టమొచ్చినా ఆహ్, చాలా సంతోషమొచ్చినా భగవంతుడి దగ్గరికే పోవాలి ఫస్ట్ మనం. సంతోషమొచ్చిందనుకోండి భగవంతుడి దగ్గరికి పోయి, "అమ్మా! నాకింత అసలు సీన్ లేదు భగవంతుడా! అది నీ దయ వల్లనే నాకిదొచ్చిందని" జెప్పేసి చాలా సంబరపడిపోయి భగవంతుడికే అర్పించేసేయాలి. కష్టమొచ్చిందనుకో, "అయ్యా స్వామి ఈ కష్టంలో నేను నీ నామం చెప్పలేకపోతున్నాను. కొద్దిగా చూడు తండ్రి" అని జెప్పేసి రిక్వెస్ట్ చేయాలి. కష్టమొచ్చినా భగవంతుడి దగ్గరికే బోవాలి. సుఖమొచ్చినా భగవంతుడి దగ్గరికే బోవాలి. అప్పుడేమైతుంది? ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే చనిపోయేటప్పుడు భగవంతుని యొక్క నామము గుర్తొస్తుంది మనకు. హ్మ్. అది మనం భక్తి జేయడం ద్వారా వచ్చే లాభం. మనము ఈ పురుషోత్తమ మాసం గాని, చాతుర్మాసం గాని, కార్తీక మాసం గాని ఇవన్నీ ఒక పవర్ ప్యాక్డ్ బండిల్స్. అంటే మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజు ఏం చెప్తారు వాళ్ళు? సేల్ పెడతారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇది కొంటే 50% డిస్కౌంట్. హ్మ్. అప్పుడు అందరే పరిగెడతా ఉంటారు. అలాగే భగవంతుడు ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తారేమో అని చెప్పేసి, "అరే నాయనా సంవత్సరంలో ఒకసారి ఇది వస్తుందిరా కార్తీక మాసం చేయరా" అని చెప్పేసి చెప్తారు. అంటే మిగతా దినాలు మంచి దినాలు కావా? మిగతా దినాలు కూడా మంచి దినాలే. హ్మ్. ఆహ్, కానీ భగవంతుడు ఈ కొన్ని దినాలకు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట. చాలా తన సొంత శక్తిని తనలో
మాసాలలో ఆ రోజులలో ఇమిడీకృతం చేస్తాడన్నమాట భగవంతుడు. భగవంతుడు తన భగవద్గీతలో 11వ అధ్యాయంలో 32వ శ్లోకంలో చెప్తాడు ఏమని, కాలోస్మి, నేను కాలాన్ని అని చెప్పేసి చెప్తాడు భగవంతుడు. నేను కాలాన్ని అని చెప్తాడు. అంటే ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకండ్ కూడా భగవంతుడి యొక్క స్వరూపమే అని చెప్పేసి తన భగవద్గీతలో సొంతంగా చెప్పాడు భగవంతుడు. అంటే ఏ దినమున కూడా మనం భక్తి చేయొచ్చు, కానీ భగవంతుడు ఒక చిన్న ఆశ ఏంటంటే ఇలా పెడితే జనాలు వస్తారేమో అని చెప్పేసి. సో ఈ కాలాన్ని కూడా 2 రకాలుగా విభజించవచ్చు మనం. ఏ విధంగా అయితే కర్మను 2 రకాలుగా, సకామ కర్మ, నిష్కామ కర్మ అని ఏ విధంగా అయితే మనం విభజిస్తామో, కాలాన్ని కూడా 2 రకాలుగా విభజిస్తారు. కామకాలం, నిష్కామ కాలం. అంటే కామకాలం అంటే మన పర్సనల్ ఎంజాయ్మెంట్ కోసం యూజ్ చేసే కాలాన్ని కామకాలము అంటాం. నిష్కామ కాలము అంటే భగవంతుడి యొక్క సంతోషము కొరకు మనం వెచ్చించే సమయాన్ని దాన్ని నిష్కామ కాలం అంటాం. ఒక భక్తుడికి ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క సెకండ్ కూడా నిష్కామ కాలమే ఉండాలి. ప్రతి ఒక్క సెకండ్ కూడా ఏమి చేసినా భగవంతుడి కోసం చేయాలి. ఏం చేసినా, కారు కొన్నామా భగవంతుడి కోసం కొనాలి, ఇల్లు కొన్నామా భగవంతుడి యొక్క సుందరమైన మందిరం కోసమే, భగవంతుని యొక్క భక్తులు రావడానికి మాత్రమే మనము ఆ ఇల్లు కొనాలి. అప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది, ఆ సమయము నిష్కామ కాలము అవుతుంది. నిజంగా మనకు శాస్త్రం చెప్పేది ఏంటంటే, తద్దినం దుర్దినం మన్యే మేఘాశ్చన్యం న దుర్దినం యద్దినం కృష్ణ సంలాపకత పీయూష వర్జితం. అంటే నిజంగా ఏది దుర్దినమో తెలుసా మీకు? చాలా మంది అధిక మాసం ఇది, దీంట్లో ముహూర్తాలు ఉండవు అంటున్నారు. కానీ నిజమైన దుర్దినం ఏంటి అనేది మనకు నారద భక్తి సూత్రంలో స్వయంగా నారదముని, ముని పుంగవ అంటాం నారదుని. మునులలో గొప్ప ముని నారదుడు చెప్తున్నాడు ఏమని, తద్దినం దుర్దినం మన్యే, నా ప్రకారము దుర్దినం ఏంటో తెలుసా అని చెప్తున్నాడు నారదుడు. ఏంటంటే అది తద్దినం దుర్దినం మన్యే మేఘాశ్చన్యం నదుర్దినం. సాధారణంగా మేఘాలు వచ్చి మబ్బులు వచ్చినప్పుడు దాన్ని మంచి దినము కాదు అని చెప్పేసి సాధారణంగా మన ప్రజలు అంటూ ఉంటారు. ఎందుకు? ఆ మేఘాలు రావడం వల్ల, చీకటి ఉండడం వల్ల మన దినచర్యలు సరిగ్గా చేసుకోలేం కాబట్టి అది మంచి రోజు కాదు అని చెప్పేసి మన లౌకికంగా మనం చెబుతా ఉంటాం. కానీ నారదుడు ఏం చెప్తున్నాడు, నా ప్రకారము తద్దినం దుర్దినం మన్నే మేఘాశ్చన్యం నా దుర్దినం. మేఘాశ్చన్యం అంటే మబ్బులు వచ్చినప్పుడు దుర్దినం కాదు నా ప్రకారం అని నారదుడు చెప్తున్నాడు. ఏ దినం అని దుర్దినం అంట మళ్ళా, యద్దినం కృష్ణ సంలాప కృష్ణ కథ పీయూష వర్జితం. యద్దినం, ఏ రోజైతే కృష్ణ సంలాపకత పీయూష వర్జితం, ఎప్పుడైతే మనం కృష్ణ కథను ఆస్వాదించడం మర్చిపోతామో అది నిజమైన దుర్దినం అంట. చూడండి, ఇప్పుడు సుదినం. ఎందుకు సుదినం? ఎందుకంటే మనమందరం కృష్ణ కథను వింటున్నాం. మనమంతా కృష్ణ కథను వింటున్నాం కాబట్టి ఇది సుదినం. సో ఎప్పుడైతే కృష్ణ కథను ఒక జీవి వినడో అది వాడికి నిజమైన దుర్దినం అంట. కానీ ఎప్పుడైతే కృష్ణ కథ వింటాడో అది సుదినం అంట. అది ఆషాఢ మాసమా, అధిక మాసమా, ఇంకొక మాసమా, ఇంకొక తిథియ, అమావాస్యనా, పౌర్ణమా, డజంట్ మ్యాటర్. ఎప్పుడైతే మనం హరికథ అనేది మన చెవులో పడుతుందో అదే సుదినము అంట. తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంగ్రి. అంటే అంగ్రి అంటే ఏంటి? పాదాలు. ఎప్పుడైతే భగవంతుని యొక్క పాదాలను, తేంగ్రి యుగ్మం స్మరామి, ఎవరెప్పుడైతే మనం భగవంతుని యొక్క పాదములను స్మరిస్తామో అది అన్నిటికీ బలాన్ని ఇస్తుందంట. తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ. నక్షత్రాలకి, చంద్రుడికి, లగ్నము, ఆ ముహూర్తానికి అన్నిటికీ బలం ఎప్పుడు వస్తుందా అంటే ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క పాదములను స్మరిస్తామో అప్పుడే మనకు సుదినము అంట. అది మంచి తిథి అంట, మంచి లగ్నము అంట, మంచి ముహూర్తం అంట. అది మనం పెళ్లిళ్ళల్లో కూడా చెబుతాం, తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంగ్రియుగ్మం స్మరామి. అంటే లక్ష్మీపతి అయినటువంటి నారాయణుణ్ణి ఎప్పుడైతే పాదముల యొక్క స్మరిస్తామో, నారాయణుని యొక్క పాదాలను ఎప్పుడైతే స్మరిస్తామో అది అన్నిటికీ బలాన్ని చేకూరుస్తుంది అంట.
మన భక్తికి కూడా బలాన్ని చేకూరుస్తుందంట. అందుకే మనకు మన శక్తి మేరకు భక్తి గనక మనం చేస్తే మనకు భగవంతుడు తీసుకెళ్ళిపోతాడంట. మరి ఈ పురుషోత్తమ మాసము సాధారణ లౌకిక జీవులకు ఇది మలమాసం. మలమాసం అంటే ఈ మాసములో ఎటువంటి శుభకార్యాలు జరపబడవు, ఎటువంటి ముహూర్తాలు పెట్టబడవు లౌకిక ప్రజలకి. కానీ భక్తులకు మాత్రం ఇది ఒక ఉన్నతమైన, చాలా వైభవమైన, చాలా శుభమైన నెల ఇది. చాలా శుభమైన నెల. సాధారణంగా మీరు చూస్తే మన సనాతన ధర్మం ప్రకారం, వైదిక సాంప్రదాయం ప్రకారం ప్రతీది కూడా పర్సానిఫైడ్. అంటే ప్రతీది కూడా ఒక పర్సన్. కొండ ఉందనుకోండి, కొండ కూడా మౌంటైన్. ఒక నెల ఉందనుకోండి, నెల కూడా ఒక పర్సనే అంటాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనకు చైత్ర మాసము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము, ఇలా మాసాలు వస్తుంటాయి. ప్రతి ఒక్క మాసముకి ఒక అధిష్టాన దేవత అనేది ఉంటారు. మీరు చూసినట్లయితే చైత్ర మాసంలో విష్ణుమూర్తిని అధిష్టాన దేవత అంట. జ్యేష్ఠ మాసంలో త్రివిక్రముణ్ణి అధిష్టాన దేవత అంట. వైశాఖ మాసంలో మధుసూదనుణ్ణి అంట. ఆషాఢ మాసంలో వామనుణ్ణి అంట. కార్తీక మాసంలో దామోదరుణ్ణి అంట. అందుకే మనము చెబుతా ఉంటాం వెంటనే, రతేచ వామనం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. అంటే రథము పైన వామనుణ్ణి చూస్తే మనకు, అందుకే రథయాత్ర మనకు రథయాత్ర మనకు ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి రతేచ వామనం దృష్ట్యా అంటాం మనం. డోలేచ డోల గోవింద, మన డోల పల్లకి ఉత్సవం ఎప్పుడు వస్తుంది మనకు? గోవిందుడు అంటే మనకు ఫాల్గుణ మాసంలో వస్తుంది. డోలేచ డోల గోవింద చప్పేత మధుసూదన, తెప్పోత్సవం చేసాం మొన్న మనం. ఇంత వైభవంగా తెప్పోత్సవం చేసాం. అది మనకు వైశాఖ మాసంలో వస్తుంది కాబట్టి ఇక్కడ మధుసూదన అన్నారు ఆ శ్లోకంలో. సో పల్లకి ఉత్సవం ఫాల్గుణ మాసంలో వస్తుంది కాబట్టి గోవింద అన్నారు ఆ శ్లోకంలో. తెప్పోత్సవం మనకు వైశాఖ మాసంలో వస్తుంది కాబట్టి అక్కడ మనకు మధుసూదన అన్నారు. రథోత్సవం, రథయాత్ర మనకు ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి అక్కడ వామన అన్నారు. అందుకే డోలేచ డోల గోవింద చపేతు మధుసూదన రథేచ వామనం దృష్ట్యా, ఈ ముగ్గురిని ఎవరైతే ఈ 3 ప్లేస్లలో చూస్తారో పునర్జన్మ న విద్యతే, వాడికి పునర్జన్మ ఉండదంట, భగవంతుడి ధామకి వెళ్ళిపోతాడంట. సో ఈ నెలలన్నీ 12 నెలలు ఉంటాయి మనకి. ఈ 12 నెలలు చూసినట్లయితే చంద్రుని యొక్క భ్రమణం, అంటే చంద్రుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు అంటాడు కదా. సో ఈ చంద్రుడు ఏ రాశిలో ప్రవేశిస్తే దానికి ఆ పేరు వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు చైత్ర నక్షత్రం అని ఒకటి ఉంటుంది. ఆ చైత్ర నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తే దాన్ని చైత్ర మాసం అంటాం. అలాగే వివిధ నక్షత్రాలు, కార్తీక నక్షత్రము, ఇలా వివిధ నక్షత్రాల్లో ప్రవేశించినప్పుడు దానికి ఆ పేరు వస్తుంది. అలాగే సూర్యుడు కూడా తిరుగుతూ ఉంటాడు భూమి చుట్టూ. సూర్యుడు కూడా ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తే ఆ పేరు వస్తుంది. ఎగ్జాంపుల్ మకర సంక్రాంతి అంటాం. మనకు సంక్రాంతి వస్తుంది కదా, మకర రాశిలో ప్రవేశిస్తే దాన్ని మకర సంక్రాంతి అంటాం. సో ఈ చంద్రుడి యొక్క భ్రమణము, సూర్యుడి యొక్క భ్రమణం అనేది మనకు వైదిక సాంప్రదాయంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ చంద్రుడి యొక్క భ్రమణం ప్రకారం మనము పెళ్లి ముహూర్తాలు గాని, వివిధ పూజల యొక్క ముహూర్తాలు గాని మనం పెట్టుకుంటాం. కానీ సూర్యుడి యొక్క భ్రమణం ప్రకారం మనము సీజన్స్, ఎండాకాలము, వానకాలము, చలికాలము అని చెప్పేసి ఈ సీజన్స్ మారుతా ఉంటాయి అన్నమాట సూర్యుడి యొక్క భ్రమణం ప్రకారం. అలాగే సంక్రాంతులు కూడా ఈ సూర్యుని యొక్క భ్రమణం ద్వారానే చెప్పుకుంటాం. అలాగే అన్ని అగ్రికల్చరల్ ఫెస్టివల్స్ అన్ని కూడా సూర్యుడి ప్రకారం తెలుసుకుంటాం. సో ఇప్పుడు ఏమైతుంది, సూర్యుడు ఈ భూమి చుట్టూ తిరగడానికి 365 రోజుల సమయం పడుతుంది. కానీ చంద్రుడు కొద్దిగా ఫాస్ట్. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 354 రోజులు మాత్రమే పడుతుంది. సో ఇప్పుడు ఇలా తిరగడం వల్ల ఏమైతుంది, చంద్రుడి భ్రమణం వల్ల మనకు ఫెస్టివల్స్, ఎగ్జాంపుల్ దీపావళి అనుకుందాం. దీపావళికి మన సాధారణంగా ఎప్పుడు వస్తుంది, చలికాలంలో వస్తుంది. ఇప్పుడు సూర్యుడు ఫాస్ట్ గా తిరిగేసి చంద్రుడు ఫాస్ట్ గా తిరిగి సూర్యుడు మెల్లగా తిరిగాడు అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఏమైతుందంటే మనకు దీపావళి ఎండాకాలంలో వచ్చేస్తుంది, సంక్రాంతి వానాకాలంలో వచ్చేస్తుంది మనకు. సో ఇలా సంక్రాంతి చలికాలంలో వచ్చేస్తుంది. ఇలా మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నమాట. అందుకే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, లాస్ట్ టైం మనకు రథయాత్ర ఎప్పుడు వచ్చింది, ఎప్పుడో జూన్ లో వచ్చింది, ఇప్పుడు జూలైలో వస్తుంది మనకు.
సో ఈ చేంజ్ అయిపోతా ఉంటాయి అన్నమాట, డేట్స్ అన్ని ముందెళ్ళిపోతాయి, మళ్ళా సెట్ అయిపోతాయి. ఎందుకంటే మధ్యలో ఇంకొక మాసంని పెట్టారు మన వాళ్ళు, అధిక మాసము అని చెప్పేసి. చంద్రుడు ఫాస్ట్ గా తిరిగేస్తున్నాడు, ఈయన కొద్దిగా బ్రేక్ అయ్యాలి అని చెప్పేసి ఒక చిన్న మాసాన్ని మధ్యలో పెట్టారు. ఆ మాసం పేరు ఏంటంటే అధిక మాసం. అధిక అంటే ఎక్స్ట్రా, ఎక్స్ట్రా మంత్ పెట్టారు. సో ఈ పండగలన్నీ కూడా వివిధ సీజన్స్ కి వెళ్లకుండా ఏం చేశారంటే ఒక బ్రేక్ వేశారు ఆ మాసంకి, చంద్రుని యొక్క మాసములకి. అందుకే ఒక మంత్ యాడ్ చేశారు, ఏమని, అధిక మాసం. ఇప్పుడు సూర్యుడి యొక్క భ్రమణం చంద్రుడి యొక్క భ్రమణంకు 1 సంవత్సరం 11 రోజులు తేడా ఉంటుంది. అంటే అంటే దాదాపుగా 2.5 సంవత్సరాలకు ఒకసారి మధ్యలో ఒక అధిక మాసాన్ని పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మళ్ళా సూర్యుడు చంద్రుడు సేమ్ అవుతారన్నమాట. సో అందుకే ఈ అధిక మాసాన్ని మధ్యలో పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మన పండగలన్నీ కూడా కరెక్ట్ సీజన్స్ లో వస్తుంది. అందుకే ఏ రోజు కూడా మనకు ఎప్పుడన్నా మీరు చూసారా దీపావళి ఎండాకాలంలో రావడం చూసారా? చూడలేదు. ఎందుకంటే ఈ అధిక మాసం వల్ల. ఒకవేళ ఈ అధిక మాసమే లేదనుకోండి, మనకు ఒక్కొక్క పండగ ఒక్కొక్క సీజన్ లో వచ్చేస్తుంది అనమాట. ఈ సంవత్సరం ఎండాకాలంలో, నెక్స్ట్ సంవత్సరం చలికాలంలో, ఆ నెక్స్ట్ సంవత్సరం వానకాలంలో, అసలు మొత్తం బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది అన్నమాట. అయితే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనము, ప్రతి ఒక్క మాసముకి ఒక అధిష్టాన దేవత అనేది ఉంటుందని చెప్పాం. కానీ ఈ అధిక మాసంకు ఏది లేదు. ఏ విష్ణుమూర్తి యొక్క ప్రిసైడింగ్ డీటీ అనేది లేదు దీనికి. అప్పుడు అందరు దాన్ని ఏమన్నారు, ఇది మలమాసము, దీంట్లో అసలు భగవంతుడే లేడు, దీంట్లో అసలు శుభముహూర్తాలే లేవు, ఇది ఒక మలము, దీన్ని రిజెక్ట్ చేసేస్తారు అందరు కూడా. అప్పుడు ప్రతి ఒక్క మంత్ కూడా మనము పర్సానిఫికేషన్ అని చెప్పుకున్నాం. అలాగే ఈ అధిక మాసం ఉన్న లేడీ అభిమాన దేవత అంట. అధిష్టాన దేవత వేరు, అభిమాన దేవత వేరు. అంటే ప్రతి ఒక్క మాసానికి విష్ణుమూర్తి ఉంటే దాన్ని ప్రిసైడింగ్ డీటీ అంటాము. కానీ ఇక్కడ అభిమాన దేవత అంటే ఆ మంత్ ఇట్ సెల్ఫ్, ఆ మంత్ కూడా ఒక మనిషే. ఆ అధిక మాసము యొక్క అభిమాన దేవత ఏం చేసిందంటే ఏడుస్తూ ఉందంట. అయ్యో, అన్ని మాసాలలో అన్ని పండగలు చేసుకుంటున్నారు అందరూ కూడా, మరి నాకేంటి ఇలా అయిపోయింది, అందరు నన్ను మలమాసం అంటున్నారు, ఏ ముహూర్తాలు పెట్టుకోవట్లేదు, అందరూ నన్ను రిజెక్ట్ చేసేస్తున్నారు అని చెప్పేసి మూడాలు అంటాం, అన్ని అంటాం మనం దానికి. అభిమాన దేవత అయినటువంటి అధిక మాసం అభిమాన దేవత అయినటువంటి తను విష్ణుమూర్తి దగ్గరికి పోయింది. విష్ణుదేమూర్తి దగ్గర పోయి ఏడుస్తా ఉంది. ఏడుస్తా ఉంటే విష్ణుమూర్తి దగ్గర తీసుకొని, ఏడవక తల్లి, నేను కృష్ణుడి దగ్గరకు తీసుకెళ్తా, ఆయన సొల్యూషన్ ఇస్తాడు మనకు అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరు కలిసి, ఎవరు, నారాయణుడు మరియు అధిక మాసం యొక్క అభిమాన దేవత ఇద్దరు కలిసి కృష్ణుడి దగ్గరికి పోయారు. కృష్ణుడి దగ్గరికి పోగానే కృష్ణుడు వెంటనే ఏమన్నాడు, ఫస్ట్, మా తల్లి నువ్వు వచ్చింది గోలోకంకి, గోలోకంలో ఎవరు ఏడరు, ఇక్కడ సంతోషమే ఉంటుంది. ఇది భౌతిక ప్రపంచం కాదు, భౌతిక ప్రపంచము దుఃఖాలయము, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం, ఇక్కడ ఏడుపు అనేది కనబడకూడదు, ఇక్కడ మొత్తము సంతోషమే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ కృష్ణుడు కూడా అప్పుడప్పుడు ఏడుస్తాడు. ఎక్కడ, ద్వారకలో ఏడుస్తాడు. ఎప్పుడైతే గోపికలను మిస్ అవుతాడో అప్పుడు కృష్ణుడు ఏడుస్తా ఉంటాడు. మనము రథయాత్ర వైభవం గురించి చెప్పుకునేటప్పుడు ఇది చెప్పుకుంటాం మనం. కృష్ణుడు ఏడుస్తా ఉంటాడంట, గోపికలను మిస్ అవుతూ కలలో వచ్చి కింద పడి బుర్లుకుంటూ ఏడుస్తాడంట, అయ్యో గోపికల్లారా మిమ్మల్ని నేను మిస్ అయిపోతున్నా అని చెప్పేసి. నయనం గలదష్టు ధారయ, ఇప్పుడు ఒక విప్రలంబ భావంతో, ఒక సపరేషన్ భావంతో ఏడుస్తారు. కానీ ఇక్కడ ఏడుపు అనేది దానికోసం కాదు, నాకెవరు నా నెలలో ఎవరు పూజలు చేయట్లేదు, ఒక భౌతికమైన ఏడుపు అది. అవునా? సో వెంటనే కృష్ణ ఏమన్నాడంటే, నువ్వేం బాధపడకు, నేను ఈ రోజు నుంచి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి కృష్ణుడు తనని దగ్గర తీసుకున్నాడు అన్నమాట. మీరు చూడండి, పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, 2 విషయాలు అవుతాయి. ఒకటి, ఫస్ట్ భార్య యొక్క ఇంటి పేరు చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ ఎప్పుడైతే ఒక మగవాడు ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల యొక్క ఇంటి పేరు చేంజ్ అయిపోతుంది. రెండవది ఏమవుతుంది, ఈ మగవాడి ఆస్తి ఆడపిల్ల ఆస్తి కూడా అవుతుంది. సో ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం నేమ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ అధిక మాసంని కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడో అప్పుడు ఈ అధిక మాసం పేరు కూడా మారిపోయింది. సో ఎప్పుడైతే కృష్ణుడు ఈ అధిక మాసాన్ని పెళ్లి చేసుకున్నాడో ఫస్ట్ నేమ్ చేంజ్ అయిపోయింది. అధిక మాసం పేరు ఏమైంది, పురుషోత్తమ మాసము అయింది. ఎందుకంటే భగవంతుడికి ఒక పేరేంటి, పురుషోత్తముడు అంట. అలాగే ప్రాపర్టీ కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఏం ప్రాపర్టీ, మలము అన్న ఆ మాసముకు వైభవమైన క్వాలిటీస్ వచ్చేసాయంట.
ఎవరైతే ఈ పురుషోత్తమ మాసం యొక్క జస్ట్ వైభవం విన్నంత మాత్రముననే వారికి మోక్షం వచ్చేస్తుందంట. జస్ట్ ఆ మంత్ యొక్క వైభవం విన్నంత మాత్రముననే. ఎంత గొప్పది ఆ మాసం ఇప్పుడు. ఎక్కడ మలము, ఎక్కడ అమలము. అసలు కంప్లీట్ చేంజ్. ఇది భగవంతుని యొక్క కృప. చూడండి, అంటరాని మాసము అన్న మాసమే భగవంతుడు దగ్గరికి పోతే దాని యొక్క వైభవాన్ని పెంచిన కృష్ణుడు, మనము అధములము, నీచులము అయినటువంటి మనం అధములం నీచులం ఎందుకంటున్నాము? ఎందుకంటే మనం భగవంతుని మర్చిపోయాం. మనము కూడా ఎన్ని నీచమైన పనులు చేసినప్పటికీ, ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా, ఏ జీవం యొక్క జన్మనెత్తినప్పటికీ కూడా మనం భగవంతుడి దగ్గరికి పోయి శరణు శరణు అంటే భగవంతుడు మనల్ని దగ్గర తీసుకొని కౌగిలించుకొని మన కళ్ళు తుడిచి మనల్ని హగ్ చేసుకుంటాడంట. అది భగవంతుని యొక్క వైభవం, అది భగవంతుని యొక్క కరుణ అలాంటిది. చూడండి, మన పిల్లలు కూడా తప్పు చేశారనుకోండి, కొడతాం రెండు. మళ్ళీ నాన్న నాన్న, అమ్మ అమ్మ అంటే మనం ఏం చేసుకుంటాం? దగ్గర తీసుకొని హగ్ చేసుకొని, సారీ రా నిన్ను కొట్టా అని చెప్పేసి ముద్దు పెట్టేసుకుంటాం. మనమే భౌతిక ప్రపంచంలో ఉన్న అమ్మ నాన్న ఇలా అంటే, మన తండ్రి ఎటర్నల్ ఫాదర్ అయినటువంటి భగవంతుడు ఎంత ప్రేమ చేయాలి మనకి. నువ్వేం చేసినావు అంత పట్టించుకోడు. నువ్వు ఎంత నీచమైన పనులు చేసినావా, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినావా, ఇవన్నీ కౌంట్ చేయడు. భగవంతుడు ఏం చేస్తాడు? నిన్ను దగ్గర తీసుకుంటాడు. అన్నమయ్య సినిమాలో ఒక మంచి సాంగ్ ఉంటుంది, అన్నమయ్య కీర్తన. ఇది అన్నమయ్య సినిమా పాట కాదు, సారీ, ఇది అన్నమయ్య రచించినటువంటి కీర్తన. పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమా, పురుషోత్తమా నిన్ను పొడగంటిం అంటే చూసాం నిన్ను. పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయుడ. అంటే ఏంటి? నెడయకవయ్యా, అయ్యా తండ్రి, తండ్రి అయ్యా అంటున్నాం చూడండి. అయ్యా అంటే ఏంటి? ఇక్కడ తండ్రి అని అర్థం తెలుగులో. అయ్యా మమ్మల్ని వదిలేయక తండ్రి, మమ్మల్ని సపరేట్ చేయకు, నెడయకవయ్యా తండ్రి, ఓ కోనేటి రాయుడా. కోనేటి రాయుడా అంటే ఏంటి? కోనేరు అంటే ఏంటి? అక్కడ మనకు పుష్కరిణి ఉంటుంది కదా తిరుమలలో, ఆ పుష్కరిణి దగ్గర వెలిసినటువంటి భగవంతుడు కాబట్టి కోనేటి రాయుడా అంట వెంకటేశ్వర స్వామిని. చూడండి, ఇది భగవంతుడి యొక్క కృప. కోరి కోరి మనల్ని వెళ్తున్నాడు, కోరి కోరి. అండ్ మన పెద్దలందరూ ఇచ్చిన నిధనము ఇది మనకు. ఏంటి? పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయుడా. మమ్మల్ని ఎడవైకయ్యా, మమ్మల్ని ఎడబాటు చెయ్యకు తండ్రి అని చెప్పేసి చెప్తున్నాం. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా. నెక్స్ట్ ఏమంటున్నారు? గారమిచి తప్పి తీర్చు అంటే గారవించి అంటే గారాబం చేసి మరి. అయ్యో, ఈ మాటలు వింటే అసలు ఎంత బాగుంటాయంటే, భగవంతుడు మనల్ని గారాబం చేస్తున్నాడంట. మనం కూడా అప్పుడప్పుడు మన అమ్మ నాన్న మనకి స్పెషల్ గా ఏమన్నా ఇచ్చారనుకోండి, అప్పుడేమంటారు? చాలా గారాబం చేయకు విన్ని అంటారు. భగవంతుడు ఏం చేస్తున్నట్ట? మనల్ని గారమిచ్చి దప్పి తీర్చు, గారభం చేసి మరి మన దప్పికలంటే ఇక్కడ దాహం కాదు కానీ మన కోరికలన్నీ తీర్చేస్తున్నాడంట భగవంతుడు. ఇలా గారాబం చేసి, అమ్మో ఇది ఇది వినడానికి అసలు టూ మచ్ ఇది. గారమిచ్చి దప్పి తీర్చు కాలమేఘమా, ఓ మేఘంలాగా వచ్చి వర్షాలు కురిపించి ఎలా అయితే మన దాహం తీరుస్తుందో భగవంతుడు అలా మేఘంలాగా వచ్చి మన కోరికలన్నీ తీర్చేస్తున్నాడంట. ఎలా? గారాబం చేసి మరి. అయ్యో అయ్యో నా బిడ్డ చేయకరా, ఇలా చేయకరా, అలా చేయకరా, ఒక్కసారి చెప్పరా నామం, ఒక్కసారి చెప్పరా నామం అని చెప్పేసి మన దప్పిక తీరుస్తున్నాడంట, మన అన్ని కోరికల్ని తీర్చేస్తున్నాడంట భగవంతుడు గారాబం చేసి మరి. అసలు దీంట్లో ఉన్న అంతరార్థం చూసినట్లయితే ఎంత వైభవమైన అంతరార్థం చూడండి అసలు. సో గారాబం చేసి కోరి కోరి మనల్ని ఏలి ఇంత చేస్తే మనం ఏమనాలి? ఎడయకవయ్యా, మమ్మల్ని ఎడబాట్లో పెట్టకు తండ్రి అని చెప్పేసి. అటువంటి భగవంతుణ్ణి ఈ పురుషోత్తమ మాసంలో గనక మనము స్మరిస్తే అది మనల్ని అనేక జన్మముల నుంచి తిరుగుతున్న ఈ చక్రము నుంచి బయట తీసి పడేస్తాడంట భగవంతుడు.
సో భగవంతుడు రావాలి అనే ఆశ మనందరికీ ఉంది. కానీ దానికోసం మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రియారిటీ అనేది ఉంటుంది. ప్రియారిటీ కన్నా క్వాలిటీ. ఇప్పుడు మాఘమాసం తీసుకోండి. మాఘమాసంలో పెళ్ళిళ్ళు బాగా అవుతాయి. అది మంచి శుభ ముహూర్తాలున్న మాసం మాఘమాసం. కానీ మాఘమాసము కన్నా ఉత్తమమైన మాసము కార్తీక మాసం. కార్తీక మాసం కన్నా ఉత్తమమైన మాసము పురుషోత్తమ మాసము, అధిక మాసం. చూడండి, మలము అన్న మాసమును తీసుకపోయి అన్ని నెలల పైన పెట్టాడు భగవంతుడు. అన్ని నెలల పైన. మరి మనం గూడా ఆ పురుషోత్తముడి దగ్గరికి పోయి శరణు అంటే మనల్ని ఎక్కడ పెడతాడో చూసుకోండి మరి. చూసుకోండి ఎక్కడ పెడతాడు. లైవ్ ప్రూఫ్ ఇది. లైవ్ ప్రూఫ్. శరణు అనండి ఎళ్లి. ఖతం తీసుకెళ్ళిపోతాడు. మనస్ఫూర్తిగా ఏడుస్తూ. హ్మ్. ఏడవడం అంటే మళ్ళా వీడియోల కోసం ఏడవద్దు. మనస్ఫూర్తిగా ఏడవాలి. పోయి కృష్ణ నువ్వు తప్ప నాకింకొక దిక్కు లేదు. కృష్ణ గతిర్ రాధా కృష్ణ గతిర్మమ. ఒక దిక్కు ఒకటే ఉంది నాకు. పోయిందా గతి? ఆ గతి రాధా కృష్ణుల యొక్క గతి తప్ప నాకు ఇంకొక గతి లేదు అని గనక మనం ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు భగవంతుడు మనల్ని కూడా మలపూరితమైన మనల్ని అక్కడ గోలోకంలో పెట్టుకుంటాడంట. మనతో కలిసి తింటాడంట. మనతో కలిసి ఆడుకుంటాడంట. మనం భగవంతుడికితో జోకులేయొచ్చంట. మనం భగవంతుడితో డాన్సులు పెట్టొచ్చంట. అన్నీ చేయొచ్చంట భగవంతుడితో. ఒక సకుడిలాగా ఉండొచ్చు. ఒక మిత్రుడిలాగా సకుడిలాగా ఉండొచ్చు. ఒక వాత్సల్య రసంలో ఉండొచ్చు మనం. అంటే తల్లిలాగా, తండ్రిలాగా అలా ఉండొచ్చు భగవంతుడికి మనం. ఒక లవర్ లాగా మాధుర్య రసంలో ఉండొచ్చు మనం అందరం కూడా. ఒక దాసుడిలాగా శాంత రసంలో మనం ఉండొచ్చు. ఇన్ని రకాలుగా మనం భగవంతుడికి దాస్య రసంలో ఎన్ని రకాలుగా మనం గోలోకంలో సేవ చేసుకోవచ్చు. మీ ఇష్టం ప్రకారం. భగవంతుడు వల్ల నాకు ఇలానే చేయి అనడు. నీకు ఎలా కావాలో అలా చేయి అంటాడు భగవంతుడు. ఇంకో విషయం ఏంటంటే మనం అలా చేస్తే భగవంతుడు కూడా మనకు అలానే ఉంటాడు. మనం తల్లి అన్నాం అనుకోండి, నేను నీ తల్లి కృష్ణ అంటే భగవంతుడు మనకు బిడ్డలాగా మనతో దెబ్బలు తింటాడు భగవంతుడు అక్కడ. మన తిట్లు తింటాడు భగవంతుడు అక్కడ. ఇక్కడ మీ కొడుకులు తిడితే మీ కొడుకులు బిడ్డలు మీరు తిడితే పడతారో పడరో గాని అక్కడ మాత్రం కృష్ణుడు పడతాడంట. మీరు ఒకవేళ వాత్సల్య రసంలో గనక అక్కడ మీరు రోల్ ప్లే చేస్తారు. భగవంతుడి యొక్క ఆ రోల్ ని మనము ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మాటలు సరిపోవంట. ఇక్కడి నుంచి మనం తొందరగా తప్పించుకోవాలి. అర్జెన్సీ మోడ్‌లో. ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి. అక్కడే ఉంటామా మనం? ఉన్నాం గదా! ఎళ్ళిపోతా. ఎప్పుడెప్పుడు ఎళ్ళిపోవాలా అని చూస్తా ఉంటాం. అలాగే ఈ భౌతిక ప్రపంచాన్ని మనకు దుఃఖాలయము అని చెప్పారు. ఎలా అయితే మనకు రికమెండేషన్స్ ఉంటాయి. ఇప్పుడు గోవాకి రేటింగ్స్ ఉంటాయి. ట్రిప్‌కెళ్ళాలంటే గోవాకి ఇంత రేటింగ్, ట్రిప్ అడ్వైజరు లేకపోతే మేక్ మై ట్రిప్‌లో రేటింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడికి ఇంకో దగ్గరికెళ్ళాలి రేటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక రిమోట్ ప్లేస్‌లో మొత్తము టెర్రరిస్టులు ఉన్నదానికి సింగిల్ రేటింగ్ ఉంటదన్నమాట. దానికి వెళ్తామా మనము? వెళ్ళం. ఈ భౌతిక ప్రపంచానికి కూడా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఆయన సృష్టించిన కృష్ణుడు స్వయంగా ఏం చెప్తున్నాడు? ఇది చాలా వెరీ లో రేటింగ్ ఉన్న ప్రదేశం ఇది. ఒక్క స్టార్ కూడా లేదు దీనికి. హాఫ్ స్టార్ కూడా లేదు. 0 స్టార్స్. అసలు స్టార్స్ దిక్కు లేదు దీనికి. దుఃఖాలయం. దుఃఖం తప్ప ఇంకొకటి దొరకదు ఇక్కడ. టెర్రరిస్ట్ ప్లేస్ ఇది. ఆ లోకంలో ఉండకు సుమా అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రశాంతంగా 2 కార్లు కొనుక్కొని, 2 ఇల్లులు కొనుక్కొని, అది చేసుకొని, ఇది చేసుకొని ఇక్కడే ఉన్నామనుకోండి. మనల్ని ఏమనాలి? అందుకే మనల్ని ఏమంటారు శంకరాచార్యులు? ఓ మూడా, ఓ బుద్ధి తక్కువవాడా అని చెప్పి శంకరాచార్యులు చెప్తున్నాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదోస్తారే
ఇహ సంసారే బహుదూస్తారే. ఇన్ని సంసారాల్లో ఇన్ని యొక్క యోనిలలో ప్రవేశించగరా. ఓ మూడా, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే, ఓ మూడా, ఓ బుద్ధి తక్కువడా, జస్ట్ గోవిందుని భజించరా, వెళ్ళిపోతావురా. ఉం? నీకు ఇంకొక జన్మ వద్దురా. ఇంకొక మరణం కూడా వద్దురా నీకు. ఎందుకురా ఇన్ని కష్టాలు? నీకు ఇబ్బంది, వాడికి ఇబ్బంది. ఉం? నువ్వు తల్లి గర్భం నుంచి రావాలంటే తల్లికి నొప్పులు కావాలి. నేను చచ్చిపోయినాక పూడ్చాలంటే వాళ్ళకి ఇబ్బంది. మళ్ళా 13 రోజులు పక్కన ఉండాలి, అన్ని చేయాలి. ఎందుకురా ఇన్ని కష్టాలు? నువ్వు కష్టపడుతున్నావు, వాళ్ళకి కష్టపెడుతున్నావు. ఉం? చక్కగా నా దగ్గరకు వచ్చేసి మనం ఆడుకుందాం అక్కడ హాయిగా అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఉం? ఇది భగవంతుడు మనకు ఇచ్చే బంపర్ ఆఫర్. పురుషోత్తమ మాసం అనేది బంపర్ ఆఫర్. ఐ డోంట్ హ్యావ్ అదర్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. బంపర్ ఆఫర్. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడి పేరేంటంటే మేధవి బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కూతురుంది. ఆ కూతురుకి పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి అని అనుకునేవాడు మేధవి బ్రాహ్మణుడు. కానీ పెళ్లి చేయకుండానే చనిపోయాడు. చనిపోతే ఆ కూతురెళ్ళి ఆ కూతురెళ్ళి మన వాళ్ళ తండ్రి అయినటువంటి మేధావి బ్రాహ్మణుని యొక్క ఫ్రెండ్ దుర్వాసముని. సో దుర్వాసముని దగ్గరికి పోయి ఆ మేధావి మాతాజీ చెబుతా ఉందన్నమాట. అయ్యో, మా నాన్న నాకు పెళ్లి చేయాలనుకున్నాడు, కానీ పెళ్లి చేయకుండానే చనిపోయాడు. నేనేం పోయి బానే ఉన్నాను, అందంగానే ఉన్నాను, మీరు చూడండి అంటే, అప్పుడు దుర్వాసముని ఏం చెప్పాడంటే, సరే అమ్మా, అర్థమైంది. నువ్వు జస్ట్ పురుషోత్తమ మాసమును ఫాలో అవ్వు. వ్రతము చేయి. వ్రతం అంటే ఏం చేయాలి ఆ రోజు? అది రేపు చెప్పుకుంటాం మనం. పురుషోత్తమ మాసంలో ఏం చేయాలి, ఏమి చేయకూడదు అనేది రేపు చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుంటాం. అప్పుడు ఆ కూతురు ఏమందంటే హేళన చేసింది. ఆ! నా తండ్రి చేయలేని పెళ్లి, మీరు గొప్ప ముని, ఋషి అయినటువంటి మీరు చేయలేని పని, ఒక మలమాసము చేస్తుందా నా పెళ్లి అని చెప్పేసి హేళన చేస్తుందన్నమాట. తెలిసిందే కదా మన దుర్వాసముని. కోపానికి చాలా ప్రసిద్ధి. కోపం చాలా ఈజీగా వచ్చేస్తుంది దుర్వాసమునికి. దుర్వాసమునికి కోపం చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇంద్రుడికి చాలా ఇన్సెక్యూరిటీ తొందరగా వచ్చేస్తుంది. అలా అని చెప్పేసి వీళ్ళు చెడ్డవాళ్ళు కాదు. చాలా ఉత్తములు వీళ్ళు. చాలా గొప్ప గొప్ప యోగులు వీళ్ళందరూ కూడా. చాలా గొప్ప దేవతలు వీరందరూ కూడా. కానీ దుర్వాసమునికి చాలా కోపం ఎక్కువ అన్నమాట. సో వెంటనే శపిస్తాడు. పురుషోత్తముడు స్వయంగా శ్రీకృష్ణుని యొక్క మాసమైనటువంటి ఈ మాసమును, ఇలా ఏ విధంగా అయితే భగవంతుని నామముకు భగవంతుడికి తేడా లేదో, ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క విగ్రహముకు భగవంతుడికి తేడా లేదో, అదే విధంగా ఈ భగవంతుడి యొక్క మాసమైనటువంటి ఈ పురుషోత్తమ మాసముకి ఆ పురుషోత్తముడికి తేడా లేదు. నువ్వు స్వయంగా కృష్ణుణ్ణి హేళన చేశావు అని చెప్పేసి నీ అందం మొత్తం నశించిపోగాక అని చెప్పేసి శపిస్తాడు. అప్పుడు వెంటనే అమ్మాయి మొత్తం రహితంగా అయిపోతుంది. చాలా వికృతంగా అయిపోతుంది. అప్పుడు దిక్కులేని వాళ్ళకు మళ్ళీ భగవంతుడే దిక్కు అన్నట్టు ఈమె ఎక్కడికి పోతుంది? మళ్ళా శివుడి దగ్గరికి పోతుంది. శివుడి పేరేంటి? ఆశుతోష్. ఆశుతోష్ అంటే, తోష్ అంటే ఏంటి? సంతోషం. ఆశు అంటే తొందరగా సంతోషపడుతుంది శివుడు. అందుకే భౌతిక కోరికలు ఉన్న వాళ్ళు చాలా మంది శివుడి దగ్గర పోయి చెప్పగానే తొందర తీరిపోతాయి అనమాట. ఆశుతోష్ తొందరగా ఖుషి అయిపోతారు. మనకు రావణుడు కూడా వర్షిప్ చేసింది శివుడినే కదా. ఎందుకంటే బోలాశంకరుడు, బోలా, అన్నిటికీ బోలా బోలా, చాలా తొందరగా సంతోషపడిపోతాడు. ఎందుకంటే మనమందరం ఆయన బిడ్డలం కాబట్టి. తండ్రి అంతే కదండి, ప్రతిదానికి ఫర్గివ్ చేసేస్తాడు. సో ఈ శివుని పైన 9,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు శివుడు వచ్చాడు. శివుడు వచ్చి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చి, ఏం కావాలమ్మా అని. ఇన్ని తపస్సులు చేసినాక ఏం కోరుకోవాలి? సాధారణంగా నన్ను నీ దగ్గర తీసుకుపో అని కోరుకోవాలి. కానీ ఈ ఉత్తమరాలు ఏం చేసిందంటే, నాకు ఇంకా పెళ్ళే కావాలంటే, ఇంత బతికి మళ్ళా అక్కడే ఉన్నట్టు ఇన్ని కష్టాలు పడి 9,000 సంవత్సరాలు, ఒకసారి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత, దుర్వాసముని శాపం ఇచ్చిన తర్వాత, 9,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత మళ్ళా నీకేం కావాలంటే, మళ్ళా నాకు పెళ్ళే కావాలంట. మన పరిస్థితి కూడా అంతే.
అన్ని పూజలు చేస్తాము, అన్ని వ్రతాలు చేస్తాము, భగవంతుడా నువ్వే నాకు దిక్కు లేదంటాము, మళ్ళీ ఏదన్నా ప్రవచనం వినగానే ఏడ్చేస్తాము, భగవంతుని యొక్క కీర్తన వినగానే మొత్తం బొర్లిపడి ఏడ్చిపోతాము, లాస్ట్‌కి నీకేం కావాలిరా అంటే నాకు మళ్ళా నేను గోవానే పోవాలా అంటాము. గోలోకమనమని. హ్మ్. ఈమె పరిస్థితి అలానే ఉంది పాపం. ఏమంటుంది? మామూలుగా చెప్పట్లేదంట. ఆశుతో స్వయంగా శివుడొచ్చాడని జెప్పేసి ఎక్సైట్‌మెంట్‌తోని చెప్తుంది. నాకు పెళ్లి గావాలి, నాకు పెళ్లి గావాలి, నాకు పెళ్లి గావాలి, నాకు పెళ్లి గావాలని 5 సార్లు చెప్పేసింది. అప్పుడు శివుడేమన్నాడు, "సరే అమ్మా! నీకు 5గురు భర్తలొస్తారు" అని జెప్పేసి. ఆ! అదేంటి? నేను ఒక్కసారే అడిగా గదా! ఒక్కటే గదా అనండి. "నువ్వే కదమ్మా 5 సార్లు అడిగావు. ఒకసారి నేను ఇచ్చిన మాట నేను తీసుకోను. నీకు 5 భర్తలొస్తారు" అని జెప్పేసి చెప్పా. అప్పుడు మళ్ళీ ఏడుస్తుంది. హ్మ్. మనం గూడా అంతే గదా! గోవా బోయినా, ఎక్కడికి బోయినా ఏడుపు మాత్రం కామన్. హ్మ్. ఇంట్లో కొట్టుకునే భార్యాభర్తలు ఎక్కడ బోయి కొట్టుకుంటారు? గోవాలో బోయి కొట్టుకుంటారు. ఎందుకంటే ప్లేస్ చేంజ్ అయింది గానీ బుద్ధి చేంజ్ కాలేదు గదా! హ్మ్. ఇద్దరేమంటారు కొట్టుకుంటరు. లాస్ట్‌కి ఇద్దరు అగ్రీమెంట్ వస్తారు. ఐ థింక్ వి నీడ్ ఎ వెకేషన్. ఐ థింక్ వి ఆర్ టైర్డ్. మనం చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నాం. మనం వెకేషన్‌కెళ్దాం అంటారు. ఇద్దరు కలిసి మొత్తం సెల్ఫీలు తీసుకొని, అది తీసుకొని గోవాకెళ్ళిపోతారు. గోవా పోగానే మళ్ళీ అక్కడ పోగానే నాకు ఈ హోటల్ నచ్చలేదు. నాకు ఈ హోటల్ నచ్చలేదు. మళ్ళీ అక్కడ గొడవే. ఎందుకు? ప్లేస్ మారింది. బుద్ధి మారలేదు. హ్మ్. సో, ఈ విధంగా 5 సార్లు అడిగేసరికి శివుడేం చెప్పాడు? 5 భర్తలన్నారు. ఈమె మళ్ళీ ఏడుపే పాపం. ఎలా అయితే మనం గోవా పోయి మళ్ళీ అక్కడ ఏడుస్తామో, ఈమె కూడా మళ్ళీ భర్త వచ్చినా ఏడుపే. నేను అడిగింది ఒకటే భర్త, సమాజం చూస్తే ఏమనుకుంటది నాకు అని చెప్పేసి మళ్ళీ ఏడుస్తుంది. శివుడేమన్నాడు, తల్లి నేను ఇచ్చిన మాట ఇస్తాను గాని, మళ్ళీ తీసుకోవడం నా వల్ల కాదు. నేనే కాదు ఎవరైనా అంతే. శాపం యొక్క సివియారిటీ తగ్గిస్తామే గాని, వరం యొక్క సివియారిటీ తగ్గిస్తామే గాని, వెనుకకు తీసుకోవడం అనేది ఉండదు తల్లి అని చెప్పేసి, సరే ఈ జన్మలో కాదు నీకు తర్వాత జన్మలో వస్తారు 5గురు భర్తలు అని చెప్పేసి ద్వాపర యుగంలో హ్మ్. ద్రుపదుడికి ద్రౌపది అని పుట్టి, అప్పుడు ద్రౌపదికి 5గురు హస్బెండ్స్ వస్తారన్నమాట. ఇప్పుడైతే యుధిష్ఠిరుడు కృష్ణుడు అడుగుతున్నాడు ఏమని, మేమెందుకు ఇంత కష్టాలు పడుతున్నాము అంటే, అప్పుడు స్వయంగా కృష్ణుడు ఇదంతా చెప్పాడన్నమాట యుధిష్ఠిరుడికి. నాయనా మీ భార్య అయినటువంటి ద్రౌపది ఒకరోజు పురుషోత్తమ మాసాన్ని హేళన చేసింది, తక్కువ చేసి మాట్లాడింది, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారంటే, అప్పుడు పాండవులందరూ కూడా వాళ్ళ వనవాసంలో పురుషోత్తమ మాసమును వ్రతమును చేసి తర్వాత వాళ్ళ హస్తినాపుర రాజ్యము వారికి వచ్చేసింది అన్నమాట. ఇది పురుషోత్తమ మాసం యొక్క వైభవం. ఆఫ్ కోర్స్ మన భక్తులకి అలాంటివి ఏమి ఉండవు. మనం ఏదో కావాలని మాత్రం మనం చేయకూడదు. పురుషోత్తమ మాసాన్ని ఇదేదో ఎలా అయితే సత్యనారాయణ వ్రతంలో మనకి ఎలా అయితే కథలు చెబుతారో, సత్యనారాయణ యొక్క వ్రతం యొక్క వైభవం ఎలా చెప్తారో, అలా ఒక కథ చెప్పాలి అని చెప్పేసి పురుషోత్తమ మాసం యొక్క వైభవం గురించి చెప్పాము. ఇది ఎవరిని భయపెట్టించడానికి కాదు. ఇది కాదు. మనం మాత్రం మనస్ఫూర్తిగా చేయాలి భగవంతుడు. అంతేగాని ఏదో అయిపోతది, ఏదో కొంపలు మునిగిపోతాయి అని చెప్పేసి మాత్రం మనం చేయకూడదు. మనం ప్యూర్‌గా భగవంతుని యొక్క శరణు వేడుకోవడానికి మాత్రమే మనం భగవంతుని యొక్క జపం చేయాలి ఈరోజు. హ్మ్. సో, ఈ అధిక మాసంలో మనం భక్తులం గూడా ఎటువంటి శుభ కార్యాలకు ముహూర్తాలు పెట్టుకోకూడదు. అదేంటి ప్రభు మరి మీరే గదా ఇంతకుముందు ఇది పురుషోత్తమ మాసము, స్వయంగా భగవంతుని యొక్క మాసము, స్వయంగా భగవంతుని యొక్క గుణాలన్నీ కీర్తించబడిన ప్రతిష్ఠించబడిన మాసము గదా ఇది. మరి దీంట్లో ఏది చేసినా శుభమే గదా! మరి ఎందుకు శుభ కార్యాలకు ముహూర్తాలు పెట్టుకోవద్దు అని అడగొచ్చు మీరు. దానికి ఆన్సర్ ఏంటంటే ఈ మాసములో లౌకికమైన కార్యాలు మనము చేయకూడదు. లౌకికమైన కార్యాలంటే మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో బద్దులను చేసే కార్యాలు మనం ఏం చేసుకోకూడదు. పెళ్లి చేసుకున్నామనుకోండి, మళ్ళా ఏం జేయాలి పెళ్లి చేసుకుంటే ఆ భార్య కొంగు పట్టుకొని తిరుగుతా ఉండాలి. లేకపోతే భర్త ధోతి పట్టుకొని తిరుగుతా ఉండాలి. ఏదో ఒకటి జేయాలి. మళ్ళా పిల్లల్ని గనాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి. ప్రహ్లాద్ మహారాజ్ చెబుతున్నాడు. మనము భౌతిక ప్రపంచంలో ఉండడానికి ప్రధానమైన కారణం ఏందంటే, ఒక మగవాడికి, ఆడవారికి మధ్య ఉన్న ఆకర్షణ మాత్రమే అని జెప్పేసి చెప్తున్నాడు. హ్మ్. ఈ ఆకర్షణ వల్లనే మనం పెళ్లి చేసుకుంటాము. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని గనాలి. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పోషించాలి. వాళ్ళని పోషించడానికి నానా చాకిరీలు చేయాలి. ఈ నానా చాకిరీలు చేయడం ద్వారా భగవంతుడు గుర్తురాడు. ఆ భగవంతుడు గుర్తు రాకపోవడం ద్వారా మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండాలి. అందుకే భౌతిక ప్రపంచానికి బద్దులను చేసేటటువంటి ఏ విధమైన లౌకిక శుభకార్యాలు మనము ఇక్కడ ఈ మాసంలో చేసుకోకూడదు. ఈ మాసంలో మనం చేయవలసిందల్లా ఒకటే, అది భగవన్నామ స్మరణ చేయాలి. భగవంతుడికి మంచి ఆహ్, ఆహ్, కీర్తించాలి. భగవంతుడికి మంచి నివేదన చేయాలి ఈ మాసంలో.
హ్మ్. ఈ మాసంలో మనం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అనేవి మనం నెక్స్ట్ క్లాస్‌లో మనము చక్కగా తెలుసుకుందాము. సో, ఈ క్లాస్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే ఆస్ట్రాలజికల్‌గా హ్మ్. జ్యోతిష్యం ప్రకారము ఈ అధిక మాసం అనేది ఎందుకొచ్చింది? హ్మ్. ఈ అధిక మాసం రాకపోవడం ద్వారా ఏ విధంగా అయితే పండగలు సీజన్స్‌లో చేంజ్ అయిపోతాయి అని నేర్చుకున్నాము. అలాగే భగవంతుడి యొక్క కరుణా సాగర గుణాన్ని మనము తెలుసుకున్నాము. అలాగే ఏం నేర్చుకున్నాం మనము భగవంతుని యొక్క ఆహ్, డిస్కౌంట్ ఆఫర్స్ తెలుసుకున్నాము. అలాగే భగవంతుడు ఏ విధంగా ప్రతి టైము భగవంతుడు ఏం నేర్చుకున్నాము. అలాగే ఏది దుర్దినమో నేర్చుకున్నాము. ఏది సుదినమో నేర్చుకున్నాము. అలాగే ఈ ఒక వ్రతం యొక్క స్టోరీ గూడా 'ద్రౌపది' స్టోరీ గూడా మనం నేర్చుకున్నాం. ఇలా చాలా స్టోరీలున్నాయి. కానీ మనకంత అవసరం లేదు. ఒక స్టోరీ చాలు మనకు. ఇదేదో జస్ట్ భగవంతుని యొక్క ఈ పురుషోత్తమ మాసం యొక్క వైభవాన్ని కీర్తించడానికి చెప్పాను తప్ప భయపెట్టించడానికి కాదు. సో, బట్ వి ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్వింగ్ కృష్ణ థాన్ డూయింగ్ థిస్ రిచువల్స్. మళ్ళీ చెప్తున్నాను. ఈ మాసంలో దయచేసి ఎవరు కూడా మెటీరియల్ బెనిఫిట్స్ కోసం వ్రతం చేయకండి. ప్యూర్‌గా భగవంతుని యొక్క కరుణ దొరకడానికి మాత్రమే ఇది చేయండి. ఇంక దేనికోసము చేయకండి. హ్మ్. ప్యూర్ ఎక్స్‌క్లూసివ్‌లీ ఫర్ కృష్ణ. నో అదర్ మెటీరియల్ ఎక్స్‌పెక్టేషన్స్. నో అదర్ మెటీరియల్ ఎక్స్‌పెక్టేషన్స్. అప్పుడు మనకు ఈ వ్రతం యొక్క పూర్తి ఫలం అనేది మనకు సంపూర్ణంగా దొరుకుతుందన్నమాట. హ్మ్. సో, ఇది ఈరోజు చెప్పుకున్నాము. రేపు మనము ఈ అధిక మాసములో హ్మ్. విధి విధానాలు, నిషేధాలు ఏది చేయాలి, ఏది చేయకూడదనేది మనం రేపు క్లాస్‌లో చెప్పుకుందాము. థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ధన్యవాదాలు. పురుషోత్తమ్ మాస్ की जय, పురుషోత్తమ్ భగవాన్ की जय, శ్రీల ప్రభుపాద్ की जय.